బట్ ఇప్పుడు టీవీలో అసలు ఖాళీ లేదనమాట. టీవీలో ఒక వర్క్ ఇచ్చారని ఇప్పుడు మనల్ని నమ్ముకొని పాపం ఒక షో 2 షోలు చేస్తారు. వాళ్ళు కాదని మన సినిమాలోకి వెళ్ళిపోయాం అనుకో, ఫుల్ లెంత్ మళ్ళీ మనం అక్కడ వర్క్ చేయాలి, అక్కడ మళ్ళీ సగం ఇక్కడ మళ్ళీ సగం మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారు. బేసిక్గా మనకి ఏమి లేనప్పుడు చాలా చేసింది వీళ్ళు. అలాగని సినిమాలు చాలామంది అంటారు సినిమాలకి వెళ్ళి అలాగని సినిమాలు వదులుకోలేం కదా. బట్ కానీ నాకేంటంటే సమ్వేర్ అక్కడ గ్రాటిట్యూడ్ అనేది నేను చాలా నమ్ముతా. మనం వాళ్ళు చేశారు కాబట్టి మనం వాళ్ళకి కొంచెం ఏం చేయాలని. మళ్ళీ సినిమాలకు వెళ్ళేసరికి ఇబ్బంది ఏంటంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలేమో, మళ్ళీ స్ట్రగుల్స్ పడాలేమో, మళ్ళీ మనల్ని చీప్గా చూస్తారేమో, మళ్ళీ మన టాలెంట్ గుర్తించడం అని ఒక భయం అలా ఉండిపోయింది. ఎందుకు ఇక్కడ కంఫర్ట్ ఉంది కదా, చూద్దాం కొన్ని రోజులు ప్యారల్గా ట్రై చేద్దాం అని ఆగుతున్నా. ఇంకా నాకు టెలివిజన్లోనే ఇంకా అంతగా గ్యాప్ రావట్లేదు, కంటిన్యూస్గా వర్క్స్ ఉన్నాయి మా టీవీలో. సో ఎక్కడైనా సమ్వేర్ గ్యాప్ వచ్చినప్పుడు ప్యారల్గా స్టోరీస్ రాసుకుంటున్నా, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు వినిపిద్దామని. అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఏది టీవీలోనా? టీవీలోనే ఇప్పుడు ఒకటి చేస్తున్నాం, ఓటీటీ స్టాండప్ కామెడీ, మళ్ళీ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, అది కూడా స్టాండప్ కామెడీ. ఆహా వాళ్ళు అడిగారు. అక్టోబర్ 7th స్టార్ట్, నవంబర్లో టెలికాస్ట్ అవుతుంది నాకు తెలిసి. మేబీ ఇక మా టీవీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక షో వస్తూనే ఉంటుంది, మధ్యాహ్నం స్లాట్ అని, సాయంత్రం స్లాట్ అని, రైటప్ చాలా షోస్ రైటప్ చేస్తూ ఉంటాను. సో ఈ మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ వచ్చి ఏదైనా అవకాశం వస్తే అప్పుడు సినిమాకి వెళ్ళాలి. అంటే బేసిక్గా మనం అనుకుని సినిమాకి వెళ్తే ఎవడైనా మనల్ని అంటే చీప్గా చూసేయడం, ఏం రాస్తాడు అనుకోనేలా ఉంటుంది. ఎవరైనా గుర్తించి హరి నువ్వు రాస్తావు రా అని పిలిచాడు అనుకో, అప్పుడు వెళ్దామని నేను వెయిటింగ్. నాకు నేనుగా వెళ్ళవద్దు అని నేను కొంచెం ఫిక్స్ అయి ఉన్నా. ఎందుకు మనంగా వెళ్తే అంత వాల్యూ ఉండదు. మనల్ని ఎవడైనా గుర్తించి పిలిస్తే వాల్యూ వేరు, మనమే వెళ్తే వాల్యూ వేరు. సో నేను దానికోసం వెయిటింగ్, అది వస్తే కన్ఫామ్గా వెళ్తా. అండ్ ఈ ఎక్స్ప్రెస్ హరి ఎట్లా వచ్చింది? ఎక్స్ప్రెస్ అనే పేరు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు మీకు? ఎక్స్ప్రెస్ హరి అది మన పటాసులో చేస్తున్నప్పుడు అప్పటికి శ్రీముఖిని మన రవి యాంకర్స్ కదా. సో నేను చాలా స్పీడ్గా మాట్లాడడం అలవాటు అనమాట. ఒకసారి స్టాండప్ పైకి ఎక్కేసిన తర్వాత ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా స్పీడ్గా మాట్లాడడం, స్పీడ్గా పంచులేయడం, కొన్ని అర్థమయ్యేవి కావు రవానికి. ఏంట్రా ఎక్స్ప్రెస్లాగా వెళ్ళిపోతావు, కొంచెం ఎలా మాట్లాడాలని కూడా అనమాట. ఆయన చెప్పినా సరే ఇంకా అలాగే వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఎక్స్ప్రెస్ అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో పేరు పెడదాం ముందు అని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. రాజుగాడికి యాదమ్మ రాజు అని ఉంది, యాదమ్మ ఉంది, వాడికి మన సంజయ్ గడు ఉన్నాడు, వాడికి సర్దార్ అని ఉంది. మనోడికి ఏం పెడదామని అన్నప్పుడు వాడికి ఎక్స్ప్రెస్ పెట్టండి, వాడు ఎక్స్ప్రెస్లా మాట్లాడదు కదా అని అడగమాట రవణ. సో ఇంకా అలాగా పేరు అక్కడే ఎక్స్ప్రెస్ అని వచ్చింది అనమాట అక్కడ. సో ప్రయాణం కూడా ఎక్స్ప్రెస్ లాగే అలాగే ఉంది ఆ పేరు పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు అలాగే ఉంది కదా, పర్లేదు, పేరు అలాగే ఉండాలని అందుకని అలా వదిలేసాను. తప్పకుండా అలాగే ఉంటుంది. కష్టపడుతున్నారు కదండి, ఇంకా ఏముంది, డెవలప్ చేసుకుంటే వెళ్ళిపోతారు కావాలంటే స్కిల్స్. అంతే. అండ్ ఇంకేంటి గోల్స్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి? టెలివిజన్లో మనకంటూ ఒక మంచి పేరు వచ్చింది. సో ఇంకా తెర మీద ఒక మంచి యాక్టర్గా, రైటర్గా ఏదో డ్రీమ్ బిగ్ ఏముంది, ఏమన్నా ఉందా? నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, తారక్ గారు, ఎన్టీ రామారావు. సో ఆయనతో ఎప్పుడైనా ఒక స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఒక పెద్ద కళ, కనిపించాలని తెర మీద ఆయనతో అట్లా. ఓకే, అదొక పెద్ద కళ, ఒక పెద్ద డ్రీమ్ అది. ఓకే, ఇంకా ఎవరు ఇష్టం తారక్ కాకుండా? అందరు హీరోలు నాకు ఇష్టం. ఈయన ఫేవరెట్? ఈయన నాకు తారక్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన యాక్టింగ్ చూసి నాకు అట్లా, ఆయన డైలాగ్ డెలివరీ చూసి, ఆయన యాక్టింగ్ చూసి మనకి ఏంటంటే చిన్నప్పుడు పడిన ఇంపాక్ట్ అది అలా ఉండిపోద్ది కదా. సో నేను నా వయసు వచ్చేసరికి ఆయన నాకు అట్లా కనిపించాడు అనమాట. అప్పట్లో ఆయన డైలాగ్ చెప్తున్నా, ఆయన చేస్తున్నా అబ్బా అనిపించింది నాకు. అక్కడ చిన్నప్పుడు పడిపోయింది, ఇంకా అలా ఉండిపోయింది అనమాట. ఎన్టీఆర్ అంటారు కదా, పేరు విన్నా కట్అవుట్ చూసినా అంటారు కదా, నాకు అట్లా అనమాట. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఏదైనా మీ ఫేవరెట్ డైలాగ్ చెప్తారా మా కోసం? రవాణ చాలా డైలాగ్ ఇలాగే చెప్పించుకున్నాడు. ఎన్టీఆర్ డైలాగ్ బాగా చెప్తుంటే ఎవడు వచ్చినా సరే ఒక డైలాగ్ ఉంది అనమాట, గుక్క తెప్పుకని చెప్పేవాడు నేను. ఎవడు వచ్చినా సరే ఎన్టీఆర్ డైలాగ్ బాగా చెప్తారా, డైలాగ్ చెప్పడానికి ఇవ్వడం అనమాట. ఎన్టీఆర్ తోటి ఉండదు అనమాట. నరసింహలో డైలాగ్ చెప్తాడు, చెప్పండి. రేయనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక దూలనక దుప్పనక వాగనక వరదనక కోడి కోత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టి కొండరేసి దుక్కి దున్ని దొగలేసి నీరు పట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి అమ్మ నాన్న పిల్ల జల్ల ముసలి ముతక గొడ్డు గోద ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్త కట్టి బండకెత్తి పట్నం వచ్చి మిల్లు తెచ్చి బేరమాడి కాటకెత్తి పైకమెంతో లెక్క పెట్టి కళ్ళకద్ది కట్ట కట్టి పక్కనెడితే అలసటెంత తీర్చాలని అరకప్పు టీ అడిగితే 6 కాల రైతు బిడ్డ నెత్తురంతా చెమట చేసి వెనకేసిన సొమ్మును వెనకే తిరిగేలోపు కొట్టేయాలనుకున్నాను, నీకు ఎన్ని గుండెలు బే, కుక్కకి నక్కకి క్రాస్లో పుట్టిన కుక్కల నక్కల కొడక అని ఒక డైలాగ్ చెప్తారనమాట. చాలా అదే అప్పట్లో ఆ డైలాగ్ నేర్చుకోవడానికి నేను రికార్డ్ చేసుకొని రోజు ఉదయం నేనేమన్నా అనమాట. ఇట్లా ఎట్లాగైనా ఈ డైలాగ్ నేర్చుకోలేనండి, అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది అది. ఓకే, ఏంటి డైలాగ్స్ అన్నీ అట్లా నేర్చుకున్నాను, నాకు బాగా ఇష్టం. మీ టాలెంట్స్ ఏంటి? డాన్స్ చేస్తారా? ఇంకా నేనా డాన్స్లో అసలు ఏంటి మీ టాలెంట్స్ ఏంటి? పాటలు పాడతారా, డాన్స్ చేస్తారా? డాన్స్ పాటలు పెద్ద మనకంతా రైటింగ్, ఓన్లీ రైటింగ్, యాక్టింగ్, బేసిక్గా చదవడం అలవాటు అనమాట. ఈ పుస్తకాలు అవి కొత్త కొత్త తెలుస్తాయి అని చెప్పి
ఏమైనా కొత్త థాట్ వస్తాయని చెప్పి పుస్తకాలు చదవడం అలవాటు. కానీ ఇప్పుడు పుస్తకాలు అక్కడ దొరకట్లా. ఒకప్పుడు పుస్తకాలు అండి, ఇప్పుడు అంతా నెట్ కదా. అవును, డౌన్లోడ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. అవి నాకంటే ఒక ల్యాప్టాప్లో కొట్టిన ఫీలు, అంటే పెన్నుతో రాసిన ఫీల్ ల్యాప్టాప్లో కొడితే రాదు, పుస్తకంతో చదివిన ఫీల్ సెల్లో చదివితే రాదు. సో అట్లా ఇప్పుడు అక్కడ దొరికిన కొన్ని పుస్తకాలు చదువుకుంటున్నాను. కానీ ఎక్కువ షూట్స్ టైంలో మ్యాక్సిమం ఖాళీ ఉంటే సినిమా, అప్పుడు ఏ సినిమా వచ్చినా సినిమాకి వెళ్ళిపోవడం, అయితే సినిమాలు చూడడం, పాటలు వినడం, పుస్తకాలు చదవడం, ఇవే నా మ్యాక్సిమం హాబీస్ అవే.